రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరడం లేదని అన్నారు బీజేపీ నేతలు. తప్పుడు హామీలతో ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ కు అలవాటేనని అన్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆగమవుతున్నారని విమర్శించారు. ఇక త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందన్నారు బీజేపీ లీడర్స్. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసోంలోని గౌహతిలో జరిగిన నార్త్ ఈస్ట్ మైనింగ్ మినిస్టర్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మైనింగ్ రంగం అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ పాలనలో నార్త్ ఈస్ట్ ఆర్థికంగా బలపడిందన్నారు. గత 11 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని చెప్పారు కిషన్ రెడ్డి. हम नॉर्थ ईस्ट में स्टेट्स को माइनिंग सेक्टर में और एंकरेजमेंट देना चाहते हैं. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में इस अष्टलक्ष्मी स्टेट्स को और स्ट्रेंथन करना चाहते हैं. लास्ट 11 years अंडर लीडरशिप ऑफ दी श्री नरेंद्र मोदी जी इंफ्रास्ट्रक्चर एक्टिविटी में नॉर्थ ईस्ट को बड़ा बूस्ट मिला है. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా ఏం అభివృద్ధి చేయలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేవలం పేర్లు మాత్రమే మార్పు చేస్తూ పాలన చేస్తుందంటూ ట్వీట్ చేశారు. యూనివర్సిటీలు, ఆసుపత్రులు, సాగునీటి ప్రాజెక్టులు, అవార్డులు, ఫ్లైఓవర్ల పేర్లే మార్చిందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చారని ఆరోపించారు. చివరికి గ్రేటర్ హైదరాబాద్ లో 5 రూపాయలకు అందిస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రం పేరును కూడా ఇందిరా క్యాంటీన్ పేరుగా మార్చారంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్. మరో వారంలోపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందన్నారు బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీ లక్ష్మణ్. జూన్ 30 లేదా జూలై 1వ తేదీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్లకు రాష్ట్ర అధ్యక్ష, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు ఎన్నికల అధికారులు నియమించామన్నారు ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖత్ అయి ప్రజలను ఆగం చేస్తున్నాయన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇందుకు కాళేశ్వరం కమిషన్ ఫోన్ ట్యాపింగ్ విచారణ నిదర్శనమన్నారు. అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు పెట్టడం దౌర్భాగ్యమన్నారు. కాంగ్రెస్ 18 నెలల పాలనపై సమీక్షించుకోకుండా రోజుకో కొత్త కథతో ముందుకు వస్తుందన్నారు. ఇకనైనా పేర్లు మార్చుడు, పబ్లిసిటీ స్టంట్లు మాని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘునందన్. అన్నపూర్ణ క్యాంటీన్ తీసుకుపోయి ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు మార్చినంత మాత్రాన జిహెచ్ఎంసీకి ఏం ఫలితం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా వచ్చేటువంటి క్రెడిట్ కూడా ఏం కనబడతలేదు. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, పథకాల పేర్లు మార్చి బంద్ చేయండి, ప్రచార ఆర్భాటాలని తగ్గించుండ్రి, ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలి. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీజేపీ నేతలు. ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రజా పోరాటాలు చేస్తామన్నారు కమలం లీడర్లు.